నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. మళ్లీ ప్రారంభమైన సౌదీ హూతీ ఆర్గనైజేషన్ పరస్పర దాడులు, గల్ఫ్లో బగ్గుమన్న ఉద్రిక్తతలు. సీఎం చంద్రబాబుకు ఏపీ అమరావతి జేఏసీ కృతజ్ఞతలు. తమ సమస్యలకు పరిష్కారం చూపినందుకు ధన్యవాదాలు. పల్నాడు జిల్లా వినుకొండలో విషాదం. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో 2 పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ఆందోళన. ప్రభుత్వం పట్టించుకోకుంటే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరిక. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు సరిపోవన్నట్లు ఇప్పుడు సౌదీ అరేబియా హూతీల మధ్య మరోసారి ఘర్షణలు చెలరేగాయి. సౌదీలోని అబా అంతర్జాతీయ విమానాశ్రయంపై హూతీ తిరుగుబాటుదారులు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. ఇరాన్ నుండి హూతీ ప్రతినిధుల బృందాన్ని తీసుకొస్తున్న విమానాన్ని అడ్డుకునేందుకు సౌదీ మద్దతున్న యెమెన్ ప్రభుత్వం సనా అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్వేపై బాంబు దాడి చేయడంతో ఈ ఘర్షణలు ప్రారంభమయ్యాయి. దాదాపు 4 ఏళ్లుగా సౌదీ అరేబియా, ఇరాన్ మద్దతు ఉన్న హూతీ మధ్య ఉన్న ప్రశాంతతకు ఈ దాడులతో బ్రేకులు పడినట్లయింది. 2022 నుంచి 2 వర్గాలు అనధికారిక కాల్పులు విరమణను పాటిస్తున్నాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపడం పట్ల ఏపీ జేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా చైర్మన్ జి ఆంజనేయులు, మహిళా విభాగం జిల్లా చైర్పర్సన్ ఎన్ జయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ సంఘాలతో ఈ నెల 10-11న మంత్రుల కమిటీ చర్చలు జరపడాన్ని ఉద్యోగులు స్వాగతించారు. ఉద్యోగుల దీర్ఘకాలిక బకాయిలతో పాటు ఉద్యోగోన్నతుల విషయమై సీఎం చంద్రబాబు సానుకూల నిర్ణయం తీసుకుంటున్నారన్న నమ్మకం ఉన్నట్లు తెలిపారు. ఏపీ జేఏసీ అమరావతి ఇచ్చిన డిమాండ్లపై 2 రోజులు ప్రభుత్వం చర్చలు జరపడంతో ఉద్యోగులకు ప్రభుత్వంపై నమ్మకం కలిగిందని అన్నారు. గత 2 ఏళ్లుగా ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు పరిష్కారం కాకుండా తీవ్ర జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. దానికి అనుగుణంగా ఉద్యోగులను ఉద్యమానికి సన్నద్ధం చేసేందుకు అన్ని జిల్లాల పర్యటన చేస్తున్న సందర్భంలో సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు ఆహ్వానించిందని తెలిపారు. సంఘం నాయకులు ఎన్ పోలయ్య, సిహెచ్ శ్రీదేవి, సత్యసాయి శ్రీనివాస్, ఊతకోలు శ్రీనివాసరావు, ప్రశాంత్ నాయుడు, వెంకటేశ్వరరాజు, రాజేష్ పాల్గొన్నారు. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు కానీ ఆర్థికేతర ప్రయోజనాలు కానీ ఏవి కూడా మాకు రాని అటువంటి పరిస్థితుల్లో మేము ముఖ్యంగా అందరం కూడా ఉద్యమ బాట పట్టాలని చెప్పేసి నిశ్చయం చేసుకున్న క్రమంలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో ఏర్పాటు చేసిన మంత్రివర్గ నిర్ణయం అంటే మన ముఖ్యమంత్రి గారు ఈ ఉద్యమ బాట ఎందుకు మేము మంత్రివర్గాన్ని మీ దగ్గరికి పంపిస్తున్నాం మాట్లాడడానికి అని చెప్పేసి పంపించడం జరిగింది. ఈ విషయంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రకాశం జిల్లా ఏపీ జేఏసీ అమరావతి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ ఉద్యమం బాట పట్టకుండానే మేము మీరు కోరుతున్న సమంజసమైన కోరికల్ని నెరవేరుస్తాము, దాన్ని తీరుస్తాము, దాన్ని ఆలోచించి సమస్యను పరిష్కారం చేస్తామనే దిశగా మాట్లాడినందున ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ప్రకాశం జిల్లా పక్షాన మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశం ముఖ్య కారణం ఏమిటంటే ఈ నెల అంటే నిన్న 12వ తేదీ శ్రీకాకుళంలో సిక్కోలు గర్జన అనే ఉద్యమానికి శ్రీకారం చుట్టాం మేము. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి మేము ఉద్యమ బాటలో ఉన్నాం. ఆ తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్స్ కమిటీతో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వాన్ని ఆహ్వానించారు. 10, 11 తేదీల్లో జరిగిన ఆ చర్చల్లో కొంత సానుకూలత వచ్చింది. అదేమిటంటే ముఖ్యమంత్రి గారు త్వరలో
చర్చలు జరిపి 21 డిమాండ్ల మీద సానుకూలంగా మాకు రావాల్సిన బకాయిలు కానీ మేము పెట్టిన డిమాండ్స్ కానీ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. అందువల్ల ఈ ఉద్యమాన్ని చర్చలు జరిగే తరుణంలో ఉద్యమానికి పోకూడదు కాబట్టి ఈ చర్చల్లో ఏ విషయం తేలిదు కాబట్టి అప్పుడు తదుపరి కార్యాచరణ రాష్ట్ర నాయకత్వం మాకు తెలియజేస్తుందని ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని మేము నమ్మాము. ఆ నమ్మకం వమ్ము కాదని ఏపీజేసీ ప్రకాశం జిల్లా శాఖ తరఫున కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకి ఏపీజేఏసీ అమరావతి వారిని చర్చలకి ఆహ్వానించడం శుభపరిణామంగా భావిస్తూ మరి ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వారిపైన ఉన్న నమ్మకంతో మరి ఈ చర్చల్లో ఉద్యోగులకి రావాల్సినటువంటి ఏవైతే పిఆర్సీ కమిషనర్ నియామకం, ఐఆర్ని ప్రకటించడం, డిఏ సరెండర్ లీవులు బకాయిలు విడుదల చేయడం, అలాగే మహిళా ఉద్యోగులకి చైల్డ్ కేర్ లీవులు 2 years పెంచడం, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇటువంటి 23 డిమాండ్లు అన్నిటిపైన కూడా కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్న ఉద్యోగులకి నమ్మకం ఉండటంతో మరి ఈ చర్చలు సానుకూలంగా సాఫీగా జరగాలని చెప్పి శ్రీకాకుళంలో తలపెట్టినటువంటి ఆ ఉద్యమ కార్యాచరణ సన్నాహక సభని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని మరి తెలియపరుస్తూ కూటమి ప్రభుత్వం పట్ల ముఖ్యమంత్రి గారి పట్ల ఉద్యోగులందరికీ కూడా నమ్మకం ఉందని తెలియజేసుకుంటూ నేటికి సమాజంలో కొనసాగుతున్న మూఢనమ్మకాలు, వాటిని సొమ్ము చేసుకునేందుకు ఎదురుచూసే మోసగాళ్ల మాయతో ఓ నిండు ప్రాణం బలైంది. మీ కుమారుడికి పుట్టుకతో ఉన్న వైకల్యం తగ్గిస్తానంటూ ఓ మహిళ చెప్పిన మాటలను నమ్మి ఓ కుటుంబం తమ 6 ఏళ్ల కుమారుణ్ణి మోసగత్తెకు అప్పగించింది. ఒంగోలుకు చెందిన కిరణ్, లత దంపతులకు 6 ఏళ్ల కుమారుడు రుత్విక్ ఉన్నాడు. కిరణ్కు నెల్లూరు జిల్లా కొడవలూరుకు చెందిన మొబీనా అనే మహిళ పరిచయమైంది. తాను మంత్రగతినని, నీ కుమారుడి వైకల్యాన్ని తగ్గిస్తానని చెప్పడంతో వారు నమ్మేశారు. ఆమె కోసం ప్రత్యేకంగా గోపాల్ నగర్ 1వ లైన్లో ఇల్లు అద్దెకు తీసుకొని ఆమెతో పాటు కుమారుణ్ణి కూడా ఉంచారు. చికిత్స పేరుతో ఆమె బాలుడిని కట్టేసి చిత్రహింసలు పెట్టినట్లు స్థానికులు తెలిపారు. బాలుడు కేకలు, మంత్రాలు వినపడకుండా అధిక శబ్దంతో భక్తి పాటలు వినిపించేవారని తెలిపారు. 3 రోజుల క్రితం ఆ బాలుడు మరణించినా పిల్లవాడిని బతికిస్తారంటూ మళ్లీ ఆ కుటుంబాన్ని నమ్మించి క్షుద్ర పూజల పేరుతో ఇంటి ముందు పసుపు, కుంకుమ, పూజా సామాగ్రి ఉంచి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసినట్లు స్థానిక మహిళలు మీడియాకు వివరించారు. తీరా తండ్రి బాలుడి శవాన్ని తీసుకెళ్లి ఖననం చేసి వచ్చి మద్యం మత్తులో మంత్రగత్తిగా వ్యవహరించిన ఆ మహిళను చితకబాదాడు. ఏమిటి ఈ గోళాని స్థానికులు ప్రశ్నిస్తే నా కుమారుణ్ణి తెచ్చివ్వండంటూ నానాయాగి చేశాడు. అసలు ఇల్లు తీసుకుంది ఎక్కడో నెల్లూరు జిల్లా నుండి మంత్రగత్తెను తీసుకొచ్చింది అభం శుభం తెలియని పిల్లవాడిని అప్పగించింది తండ్రేనని స్థానిక మహిళలు మీడియాకు తెలిపారు. దానికి కారణం అయితే మాత్రం తండ్రి మొదలు. ఆ తండ్రి అనే వాడు ఇక్కడ ఎక్కడి నుంచో ఒక లేడీని, 2 పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు కావాలి ఇల్లు అని చెప్పేసి మా అక్కాయి పిల్లలు మా అక్కాయి వస్తున్నారు, ఒక 2 నెలలు ఉంటారని చెప్పేసి ఇల్లు తీసుకోవడం జరిగింది. ఇల్లు తీసుకోవడం జరిగినప్పుడు ఫస్ట్ ఎవరు మా నెంబర్లు ఎవరైతే ఇచ్చారో మాకైతే తెలీదు. అతనికి ఫస్ట్ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మేడం ఇట్లా మీ ఇంటి పక్కన హౌస్ ఉంది, నేను చూశాను, నాకు ఆ హౌస్ రెంట్కి కావాలి అది ఇదంటే అబ్బాయి ఇవ్వడు మా తమ్ముడు అని చెప్పడం జరిగింది. అబ్బాయి పేరు సుమను, ఈ ఇంటి గల్ల ఓనర్ పేరు సుమను. ఆ అబ్బాయి మేము ఇవ్వము అని చెప్పాడు. మేమైతే ఇంకా సైడ్ అయిపోయాం. అతను ఇవ్వనన్నాడు,
మాకు ఇంక సంబంధం లేదయ్యా అని చెప్పాం. ఎలా తీసుకున్నారో ఎలా జరిగిందో తెలీదు. అతను ఇప్పుడు ఒక నెలన్నర అయింది వాళ్ళు వచ్చి ఇక్కడికి. నెలన్నర అయితే లోపల ఏం జరుగుతుందో మాకు ఇంత మటుకు తెలియదు. ఉదయాన్నే మాత్రం చక్కగా వినసొంపుగా పాటలు మాత్రం పెడతారు, దేవుడి పాటలు పెడతారు. ఈ బయట మాత్రం కొంచెం ఇక్కడ హంగామా చేస్తూ ఉన్నారు. వచ్చిన కొత్తల్లోనే ఫస్ట్ అందరూ మా లైన్ మొత్తం అందరము ఏంటమ్మా ఏం జరుగుతుంది, ఏంటి పసుపు కుంకాలు ఏంటి, ఈ ఎర్రనీళ్ళు ఏంటి, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఏంది వింతగా చేస్తున్నారు ఏంటని అడిగాము. క్వశ్చన్ చేయడం జరిగింది. అందరం లైన్ మొత్తం జరగడం జరిగితే ఆ రోజు నైట్ వచ్చి అతను ఎవరైతే వీళ్ళని తీసుకొచ్చాడో అతను వచ్చేసి ఇంకా న్యూసెన్స్ చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి న్యూసెన్స్ చేసేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సరే అని చెప్పేసి మేము కూడా ఇట్లాగా అని చెప్పేసి సరే అని చెప్పి మేము కాముగా ఉన్నాము. కాకపోతే ఇంతింత కుంకాలు ఇంతింత పసుపులు ఇవన్నీ చేస్తే మాత్రం మేము ఖాళీ చేపిస్తామని చెప్పడం జరిగింది. నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా బాబుని చంపేశారు. బాబు చనిపోయి ఎగ్జాక్ట్గా మాకు ఏడుపు వినపడపోవడం 3 రోజుల నుంచి ఏడుపు వినపడట్లా. ఆ అబ్బాయి సౌండ్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. అంటే అబ్బాయికి మాటలు కూడా రాలేదు. 5 years బాబే అబ్బాయి. కాకపోతే అబ్బాయికి కొంచెం నర్వస్ సిస్టమ్ ఉంది, ప్రాబ్లం ఉంది. అతను ఏంటంటే కొంచెం హ్యాండీక్యాప్డ్ లాగా కొంచెం ఏంటంటే ఇంకా మాటలు రాలేదు, ఇంకా ఏం తెలియలేదు అబ్బాయికి. అలాంటి బాబుని హింసించి చిత్రవద చేసి చంపేశారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇది ఇంకెక్కడా కూడా జరగడానికి వీల్లేదు. ఆవిడైతే వాళ్ళ బాబాయి వాళ్ళ తాతయ్య గారు కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టారు. కేసు పెట్టి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారు. అతను మాత్రం పిల్లోడిని భుజాన వేసుకొని తీసుకెళ్ళిపోయి బూడ్చాడో తెలీదు, మాకేం జరిగిందో లేదు. మేమైతే హాస్పిటల్ కానీ అనుకున్నాము ఏం జరిగిందని. ఉదయం పూట మాత్రం దేవుడు ఉంటే నా పిల్లోడు ఉన్నాడని చెప్పేసి పుట్ట దగ్గరకు తీసుకెళ్ళి చాలామంది జనాలందరూ చూశారు, జనాలందరూ గూడారు. అయినా కూడా అబ్బాయి ఏ చలనం లేదు. అప్పటికే అబ్బాయి ఆల్రెడీ డెడ్. మళ్ళీ ఆ బాడీని తీసుకొని వచ్చి ఇంకా చూసి 3 తీసుకెళ్ళిపోయి ఏదో చేసి వచ్చారు ఆ పిల్లోని మాత్రం. ఉదయం లేచిన కాడి నుంచి చేతబడి చేసినట్టుగా రోడ్డు మీద ముగ్గులు వేయడము, పాటలు పెట్టడము, అమ్మవారి పాటలు పెట్టడము. ఆ పాటలు కాసేపు అయినా సౌండ్ తగ్గిస్తారా, అది కూడా లేదు. 3 గంటల కాడి నుంచి మొదలు పెడితే రాత్రి 2 గంటల దాకా అది మోగుతానే ఉండిద్ది. ఇంకా ఇంట్లో ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అని చెప్పి ఎవరికి తెలుస్తుంది? ఒక ఆంటీ వచ్చి అడిగింది, రోడ్డు మీద అలా వేయమాకండి, కుంకుమలు అవన్నీ కుప్పలు వేస్తున్నారు, ఒక చిన్నపిల్లలు తిరిగేది కదా అని అడిగితే ఆ అబ్బాయి నోటికి వచ్చినట్టు తిట్టాడు. లేడీస్ అని కూడా చూడకుండా పచ్చి బూతులు తిట్టారు. ఏంది 2వ రోజు వచ్చేటప్పటికి ఆ అబ్బాయి చనిపోయి ఉన్నాడంట. నిన్న వచ్చేటప్పటికి హంగామా జరిగింది. ఏం జరిగింది అనుకుంటే ఆ అబ్బాయి కుప్పకూలిపోయాడు, ఆ అబ్బాయికి అమ్మవారు దూరింది, 3 రోజుల్లో లెగుస్తాడు, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు లెగుస్తాడు అని చెప్పిందంట. పుట్ట దగ్గరికి తీసుకెళ్లారు, ఏదేదో చేశారు. అబ్బాయి లేగవపోవటం వల్ల ఇంకా ఆ పిల్ల భయపడిపోయి వాళ్ళ అమ్మాయిని పంపించేసింది. ఇంకొక అమ్మాయి చిన్న కూతురు ఉండింది, మరి ఆ చిన్న కూతురు ఏమైందో తెలీదు. ఇక్కడికి వచ్చి అడిగేటప్పటికి కొట్టుకుంటా తీసుకెళ్లేటప్పటికి పోలీసులు అటు నుంచి వచ్చి పోలీసులు తీసుకుని వెళ్ళలేదో తెలీదు. ఇప్పుడు ఇంత జరిగినా కూడా పోలీసులు ఒకడు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసింది కూడా లేదు. ఈ రోజుల్లో ఎవరు నమ్ముకుంటున్నారు పిల్లకాయల్ని? ఒక మనిషి వచ్చేసి నిన్న మధ్యాహ్నం 3ంటికి ఆ టైంలో ఆమెని కొట్టుకుంటూ బయటికి తీసుకొచ్చాడు. ఒక లెదర్ బెల్ట్ తోటి ఆమెను బాగా కొడుతూ తీసుకొచ్చాడు. చూసిన జనాలందరూ కూడా అయ్యో పాపం ఇదేంటి అని అనుకున్నారు. ఆ మనిషి చెప్పేదాకా కూడా ఆ బాబుకి ఏమైంది అనేది కూడా ఎవరికి తెలియలేదు ఇక్కడ. అయితే ఆమెని కొడతా ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మా బిడ్డను చంపాడు, మా బిడ్డను పసుపు కుంకుమలేసి కుర్చీకేసి కట్టేసి మరి ఇట్లా చంపారు, మా బిడ్డని మీరు తీసుకొచ్చి ఇచ్చే పని అయితే మాతో అడగండి, మమ్మల్ని మాట్లాడండి అని ఆయన అయితే అందరిని అడిగాడు. ఇది ఇట్లా ఉంచితే ఈ మాట 2 రోజులు 3 రోజుల కిందట ఇక్కడ ఒక మనిషి ఒక పెద్దమ్మ ఇంటి ముందు ఇట్లా అంతా కుల్లగా చేస్తుంటే ఆమె అడిగింది, బాబు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, అంతంత ఎందుకు వేస్తున్నావమ్మా కుంకుమ అని చెప్పినందుకు ఆ పాప ఆ అమ్మవారు వచ్చే లేడీ వాళ్ళ పాప అనుకుంటావా, ఆ పాప వెళ్ళి ఆ మనిషికి చెప్పడంతో ఆయన వచ్చి ఎంత హంగామా చేశాడు. ఇక్కడ పచ్చి బూతులు తిడుతూ, ఇది మా ఇల్లు, మీరేమని పెడుతున్నారా, మీరేమని తీసుకొచ్చి మాకు ఇస్తున్నారా అంటూ బూతులు తిడుతూ అంతా తాగారు. మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది అన్న సాంగ్స్. అంటే పిల్లోడిని అక్కడ వాళ్ళు చేసే వైద్యం బయటికి వినపడకూడదు అని చెప్పేసి మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అయితే నైట్ 10:30, 11 దాకా ఆ సాంగ్స్ మోగుతూనే ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ కూడా అలాగే చేస్తూ ఉన్నాడు.
ఆ ఇంటి వెనకాలంతా చెత్త వేస్తూ ఉంటారన్న. మేము అన్నం కవర్ చెత్త పడేయడానికి వెళ్ళినప్పుడైతే ఆ కిటికీ దగ్గర బ్యాక్ సైడ్ కిటికీ ఉంది కదా, అక్కడ కిటికీ దగ్గర అయితే మాత్రం చూడడం జరిగింది. ఆ పిల్లోని అక్కడ కిటికీ దగ్గర 2 స్తంభాల్లాగా ఉన్నాయి, అటువైపు కుర్చీలో పెట్టి కట్టేస్తూ ఆ పిల్లోని కొడుతూ ఇట్లా ఇంత కుంకుమ తీసి ఆ పిల్లోడి మొహాన్ని వేస్తూ చాలా హింస పెట్టింది. పాప మా పిల్లోని ఎంత కష్టపడ్డాడో తెలియదు. ఆ నరకం అయితే ఆ బిడ్డకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు అని చెప్పేసి మేము చెప్తున్నాం ఇంత ఇదిగా. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. మినీ స్టేడియం నుండి ప్రదర్శనగా బయలుదేరి చర్చి సెంటర్లో మానవహారం ఏర్పడ్డారు. ఉపాధ్యాయులకు సంబంధించి 18 రకాల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 2 ఏళ్ల నుండి కోరుతున్నా ప్రభుత్వం పరిష్కరించలేదని ఫ్యాప్టో రాష్ట్ర నాయకురాలు చెన్నుపాటి మంజుల ఆరోపించారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఫ్యాప్టో ప్రకాశం జిల్లా చైర్మన్ ఎర్రయ్య, షేక్ అబ్దుల్ హై తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు 26 జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల దగ్గర పికెటింగ్ ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అన్ని జిల్లాల్లో కూడా ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున కదలి వస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాలకు తోడుగా ఉద్యోగ సంఘాలు కూడా మద్దతునిస్తూ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి కారణం మొత్తంగా 18 సమస్యలతో ఈ రోజున ఫ్యాప్టో ఉద్యమానికి పిలిపించింది. దానిలో మొదటగా పిఆర్సీ, ఐఆర్, 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటిని ఇవ్వాలి. అదేవిధంగా 25,000 కోట్లు ఇంకా బకాయిలు ఉన్నాయి. వాటిని కూడా వెంటనే విడుదల చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గౌరవ సీఎం గారు, ఇప్పుడు సీఎం గారు మాట్లాడుతూ మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన ఐఆర్ని ప్రకటిస్తామని, గత పిఆర్సీలో మీకు నష్టం జరిగింది కాబట్టి ఈరోజు వెంటనే పిఆర్సీ కమిషన్ని వేసి మీకు మెరుగైన పిఆర్సీ ఇచ్చే పరిస్థితిని కూడా చేస్తామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటుతూ ఉంటే ఒక్క డిఏ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి ఉంది. మరి అదొక్కటే కాదు, విద్యా సంస్కరణల పేరు చెప్పి నిరంతరము ఆన్లైన్ల వేధింపులతో ఉపాధ్యాయులను గురి చేస్తూ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే సంస్కరణలు కూడా తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. మరి మేము ఒకటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే అంటే 2 సంవత్సరాలు అనేది కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం వారంలో సిపిఎస్ రద్దు చేస్తాము అనని చెప్పింది. వారం అంటే 5 సంవత్సరాలు కామోలనుకున్నాము. మరి ఈ ప్రభుత్వం అధికారంలో రాకముందు వెంటనే ఐఆర్ ఇస్తామంటే వెంటనే అంటే 2 సంవత్సరాలు కాక ఇంకెన్ని సంవత్సరాలు అనేది కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. వెంటనే పిఆర్సీ కమిషన్ వేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజున జిల్లా స్థాయిలో జరిగిన ఇంత పెద్ద ఉద్యమాలని ప్రభుత్వం పట్టించుకోకపోతే రేపు రాష్ట్ర స్థాయిలో చెలో అసెంబ్లీకి పిలుపు ఇచ్చి వేలాది మందిని అక్కడికి తరలించి మా అసెంబ్లీని కూడా ముట్టడి చేసే పరిస్థితి మేము తీసుకుంటామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ఫ్యాప్టో సంఘం పిలుపు మేరకు అన్ని కలెక్టరేట్ ఆఫీసు వద్ద పికెటింగ్ మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో అయితే 2025లో ట్రాన్స్ఫర్స్ పొంది బదిలీలు పొంది నేటి వరకు దాదాపుగా 300 పైచులకు ఉపాధ్యాయులు అక్కడనే అదే ప్లేస్లో కొనసాగుతున్నారు. ఆ సమస్యను రాష్ట్రంలో ఏ జిల్లా లేదు, ఒక ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలో ఆ సమస్య నెలకొల్పింది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ, విద్యాశాఖ అధికారులు కానీ, మా జిల్లా కలెక్టర్ కానీ వెంటనే స్పందించి ఆ ఉపాధ్యాయుని రిలీవ్ చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా టెట్ మీద ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నిర్వహించడం చాలా విడ్డూరంగా ఉంది. 30 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈరోజు లెక్కలు బోధించే హై స్కూల్ బోధించే ఉపాధ్యాయుడు బయాలజికల్ సైన్స్, పిఎస్, తెలుగు, సైన్సు, ఇంగ్లీషు ఇవన్నీ చదివి ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. ఇది చాలా విచిత్రంగా ఉంది. సబ్జెక్టు సంబంధించింది కాకుండా వేరే అంశాలు చదివి ఎగ్జామ్ రాయటం అంటే చాలా విడ్డూరంగా ఉంది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులు కానీ, అదేవిధంగా మేధావులు కానీ, అదేవిధంగా మినిస్టర్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించి ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మాకున్నటువంటి 18 డిమాండ్లు ఉన్నాయి. ఈ 18 డిమాండ్లో ప్రముఖమైనటువంటిది పిఆర్సీ కమిషన్ వేయాలి.
డిఏలు ప్రకటన చేయాలి, ఐఆర్ ప్రకటించాలి, టెట్ను రద్దు చేయాలి, ఈహెచ్ఎస్లో ఉన్న బకాయిలన్నింటినీ రద్దు ఇవ్వాలి, వాటన్నిటినూ బకాయిలను ఇవ్వాలి. అలాగనే ఏకీకృత సర్వీస్ సంబంధించినటువంటి అంశాలను ఇవ్వాలి. వీటన్నిటినీ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి వాటన్నిటి సాధన కోసం మేమంతా ఈ పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో భాగంగా ఇవి కన్నా సాధించలేని జిల్లా స్థాయిలో జరుగుతున్న కార్యక్రమాల పట్ల ప్రభుత్వం కనుక స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టడానికి సుముఖంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎందుకో కొద్ది కాలంగా దంపతులలో మాస్ హిస్టీరియా జబ్బు పట్టుకున్నట్లు తమతో పాటు పిల్లలను కూడా అంతమొందిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా పల్నాడు జిల్లా వినుకొండ మండలం విటంరాజుపల్లిలో ఇలాంటి విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో 2 పిల్లలను చంపి తల్లి ఉరేసుకుంది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం విటంరాజుపల్లికి చెందిన 24 ఏళ్ల నక్కా భారతికి సునీల్ రెడ్డితో వివాహమైంది. వీరికి 6 ఏళ్ల తేజేష్ రెడ్డి, 4 ఏళ్ల హేమనాథ్ నాగిరెడ్డి 2 కుమారులున్నారు. సునీల్ రెడ్డి పాల వ్యాను డ్రైవర్గా పనిచేస్తున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. రాత్రి భర్త విధులకు వెళ్లిన తర్వాత భారతి తన 2 కుమారులకు విషం ఇచ్చి మరణించిన అనంతరం తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోమొబైల్ రంగంలో అసోసియేట్ ఆటో సర్వీస్ కంపెనీ డెస్టినీ 125cc స్కూటీ ప్రవేశపెట్టిందని, ఇది అత్యున్నతమైన మైలేజ్ అందిస్తుందని సేల్స్ మేనేజర్ కృష్ణార్జున తెలిపారు. ఒంగోలు బైపాస్ రోడ్లో మైలేజ్ కాన్సెప్ట్ క్యాంపెయిన్ నిర్వహించారు. హీరో కంపెనీలో డెస్టినీ స్కూటర్ 60 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని, కస్టమర్లకు సక్రమంగా మైలేజ్ వస్తుందా రావటం లేదా అని తనిఖీ చేసి వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు ఈ క్యాంపును నిర్వహిస్తున్నామని అన్నారు. దాదాపు వాహన యజమానులు వారి అనుభవాలను తెలుసుకోవడం జరిగిందని వారికి కృతజ్ఞతలు తెలిపారు. సేల్స్ టీఎస్ఎం అజయ్, ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పర్చేస్ చేసేటప్పుడు మనం దాని యొక్క ఫీచర్స్తో పాటు దాని మైలేజ్ అంతా కూడా కంపెనీ సర్టిఫైడ్ మైలేజ్ 60 kmpl అనేది. ఓకే, సో ప్రాక్టికల్గా తీసుకుంటే ఆ మైలేజ్ అనేది కొంతమందికి 60 కూడా వెళ్ళిపోతాం. 70 రావచ్చు, మీకు ఒక 67 రావచ్చు, మీకు 75 దాకా కూడా వెళ్ళవచ్చు. వాట్ ఎవర్ ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ అనేది మారుతూ ఉంటాయి. నా పేరు కృష్ణార్జున్ అండి. ఒంగోలు అసోసియేట్ ఆటో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ మేనేజర్గా చేస్తున్నాను. ఈరోజు వచ్చేలేకే మనది ఏంటంటే స్కూటీలో 125 సెగ్మెంట్ డెస్టినీ బండిది మైలేజ్ కాంటెస్ట్ అని పెట్టాం. యాక్చువల్గా ఏంటంటే డెస్టినీ సేల్స్ బాగుంది ప్రజెంట్ ఉన్న దాంట్లో. ఒక 1 ఇయర్ నుంచి చూస్తుంటే మైలేజ్ వచ్చేలేకే 60 to 70 దాకా వస్తుంది. దాన్ని ఏంటంటే మేము కొంతమంది కస్టమర్లు పిలిచేసి కస్టమర్లు అందరినీ పిలిచి ఈరోజు ఒక క్యాంపెయిన్ లాగా పెడదామని చెప్పని ఉంటే దానికి మా కస్టమర్లు కూడా ఒక 20-25 మెంబర్స్ దాకా వచ్చారు మాకు. ఓకే, వాళ్ళందరికీ థ్యాంక్స్. ముందుగా వాళ్ళ చేత ఏంటంటే పెట్రోల్ ఫుల్ చేయించేసి మేమే ఒక 10 kilometers 20 kilometers దాకా మేము తీసుకెళ్ళి వాళ్ళని మైలేజ్ టెస్ట్ అండ్ క్యాంపెయిన్ చేయించేసి సేమ్ ప్లేస్కి మళ్ళీ తీసుకొని వచ్చి మా సర్వీస్ కూడా ఏంటంటే ఎక్సలెంట్గా ఉంటుంది. సర్వీస్ కూడా పిన్ టు పిన్ మనం ఏంటంటే 4 సర్వీసులు ఫ్రీ ఇస్తున్నాము. సేల్స్ కూడా మనం అట్లే చేస్తున్నాము. దానికి మన మైలేజ్ క్యాంపెయిన్ మాత్రం ఈరోజు చేయించేసి ప్రతి కస్టమర్కి ఏంటంటే ఇంకా మైలేజ్ పెరిగేది, సేల్స్ని కూడా పెంచడానికి భరోసాలా కనిపించడానికి మేము ఈరోజు ఒక
మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టాం ఒంగోలు అసోసియేట్ ఆటో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. బాల్యం నుండే తాత తండ్రి చేస్తున్న పనిని ఆసక్తిగా గమనించిన ఆ అమ్మాయి మక్కువతో నేర్చుకుని దానినే జీవనోపాధిగా మార్చుకుంది. చదువుకుంటూనే మరోవైపు పూసల ద్వారా రకరకాల డిజైన్లతో రూపొందించిన మహిళలను ఆకట్టుకుంటూ ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. పొదుపు గ్రూపు ద్వారా రుణం తీసుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ కుటుంబానికి అండదండగా నిలిచారు. అంతేకాకుండా తనతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిన కమ్మిశెట్టి సరిత విజయ ప్రస్థానంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ఆమె పేరు కమ్మిశెట్టి సరిత. ఒంగోలు సమతానగర్లో నివాసం ఉంటున్నారు. భర్త క్వారీలో పనిచేస్తుంటారు. కొద్దిపాటి సంపాదనతో 2 పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఖర్చులు పెరిగి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న సమయంలో తనకు ఎంతో ఇష్టమైన పూసలు అల్లడం జీవనోపాధిగా ఎంచుకున్నారు. అందుకు అవసరమైన రా మెటీరియల్ కొనుగోలుకు పొదుపు గ్రూపును ఎంచుకున్నారు. 2008వ సంవత్సరంలో గురు కల్మాజీ గ్రూపులో సభ్యురాలుగా చేరి మొదట 5,000 రూపాయలు తీసుకొని పూసలతో రకరకాల దండలు చేయటం ప్రారంభించారు. పూసల దండల తయారీలో మంచి అనుభవం రావడంతో ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా డిజైన్లు తయారు చేస్తున్నారు. మొదట్లో 5,000 రూపాయలు తీసుకున్న ఆమె ఆ తర్వాత 2 లక్షల రూపాయల వరకు రుణం తీసుకున్నారు. సరిత సొంత ఆలోచనలతో పూసల దండల డిజైన్ తయారు చేస్తున్నారు. ఒక్కో డిజైన్ తయారీకి 3.5 గంటల సమయం పడుతుందని, డిజైన్ తయారు చేసే సమయంలో అవసరమైతే తన కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటానని సరిత తెలిపారు. పూసల దండలతో సరిపెట్టకుండా PM స్వానిధి ద్వారా రుణం తీసుకొని పూసల దండలకు మ్యాచింగ్ అయ్యే చీరలను పెట్టుకొని ఆదాయం పెంచుకుంటున్నట్లు సరిత తెలిపారు. సోషల్ మీడియా ద్వారా తన పూసల దండలు, చీరలను విక్రయిస్తున్నట్లు వివరించారు. దేశ విదేశాల్లో ఉండేవారు ఆన్లైన్ ద్వారా తన మెటీరియల్ కొనడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఈ వ్యాపారాన్ని భవిష్యత్తులో మరింత విస్తరింపచేసి 10 మందికి ఉపాధి కల్పించడమే తన లక్ష్యమని అన్నారు. ఫస్ట్ నుంచి మా తాత వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి కూడాను ఈ పూసల తయారీ అనేది మాకు అప్పటి నుంచే ఉంది. ఇప్పుడున్న ట్రెండ్ను బట్టి మేము దండలు అనేది తయారు చేయడం జరుగుతుంది. వీటికి మెటీరియల్ వచ్చేసి ఇలాగా రా మెటీరియల్ తీసుకొచ్చుకొని ఈ బీడ్స్కి యాడ్ చేసి ఇలాగ దండల్లా తయారు చేస్తాము. ఈ సీజెడ్ ఐటమ్ అయితే ట్రెండింగ్లో ఉందండి. ఈ సీజెడ్ ఐటమ్కి మనము ఇలాగ ఇవి ఫ్లవర్ డిజైన్ ఉంది కదా, దీనికి బదులు ఎలిఫెంట్ డిజైను అలాంటి మోడల్స్ మార్చేస్తూ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న బీడ్స్ని మనము రెడీ చేస్తుంటాము. మెప్మాలో మేము ఫస్ట్ 5,000 ఇచ్చారండి మాకు లోను. 5,000 పే చేసిన తర్వాత 15,000, 15 నుంచి 50,000 ఇచ్చారు. అలాగే ఇంక తర్వాత 1 lakh నుంచి 2 lakhs వరకు ఇస్తూ తర్వాత దాంతోపాటుగా మనకు PM స్వానిధి అలాంటి లోన్స్ కూడా మెప్మా తరపున ఇప్పించారు. దాంతో ఇంకొంచెం సపోర్ట్గా చేసుకుంటూ దాన్ని ఇంకొంచెం బెనిఫిట్స్గా దాంతోపాటు శారీస్ బిజినెస్ అలా కూడా చేసుకుంటూ వచ్చాము. దీంట్లో కొంత ఆదాయము, దాంట్లో కొంత ఆదాయము సీజన్ వైజ్గా. అంటే మన దగ్గర దండలు ఒకటే ఉంటే శారీస్ బయటకు వెళ్తున్నారని చెప్పి శారీస్ కూడా తీసుకొచ్చి దీనికి మ్యాచింగ్ దానికి అలాగా శారీస్ కూడా సేల్ చేస్తున్నాము. ఇప్పుడున్న రోజులను బట్టి డిఫరెంట్. ఇప్పుడు మనకు ఎలా ఉందంటే బయట సొసైటీలో చాలా ఫాస్ట్గా ఉంది జనరేషన్. ఆ జనరేషన్ తగ్గట్టుగా మనం కూడా కొంచెం ఫాస్ట్గా మూవ్ అవ్వాలి అని చెప్పి అప్పుడు ఏంటంటే ఓన్లీ థ్రెడ్కే వేసేవాళ్ళు.
దాని నుంచి ఇంకొంచెం డిజైన్ మారుస్తూ బయట ఎలా ఉంది కాంపిటీషన్గా తగ్గట్టుగా మనం కూడా రెడీ చేసి ఇవ్వాలి అనే ఇదిగా మనం రెడీ చేసి ఇస్తున్నాం. ఒక దండ తయారు చేయాలంటే ఈ దండని 3.5 hours 4 hours వేసుకోండి. మొత్తం రెడీ అయ్యేసరికి 4 hours పడుతుంది. ఏ కలర్కి ఏ కలర్ వేస్తే బాగుంటుంది అనేది సెట్ చేసుకుంటాం. లైట్ కలరు, డార్క్ కలరు, వైట్కి అన్నిటికీ ఏంటంటే కామన్గా వైట్ ఉంటుంది. ఆ వైట్ వేసుకుంటే అంటే ముందు శాంపిల్ చూసుకుంటాము, అది బాగుంది అంటే ఉంచుతాం, బాగలేదంటే మళ్ళీ రీమోడల్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే అది మనకు సేల్ అవ్వదు కదా అనే డౌట్ ఉంటుంది, అనిపిస్తుంటుంది. కానీ మనకు అంటే జనాలు నచ్చాలి, ఫస్ట్ ప్రజలు నచ్చి తీసుకోవాలి. అంటే మౌత్ టాకింగ్ ఎక్కువ ఉంటుంది ఈ బిజినెస్లో వచ్చేసి, మౌత్ టాకింగ్ ఎక్కువ ఉంటుంది. పలానా సమతానగర్లో టెంపుల్ దగ్గర గుడి దండ తీసుకున్నాము అంటే ఇంకో నలుగురు రావాలి, అలా ఉండాలని చెప్పి దానికి తగ్గట్టుగా మనం మోడల్స్ తయారు చేసి ఇస్తుంటాం. మా వాళ్ళు కూడాను, మా బ్రదరు సిస్టర్ అందరూ ఇదే ఫీల్డ్లో ఉంటారు. ఎలా ఉంది అంటే కొంచెం ట్రెండ్గా ఎలా ఉంది అనే దాని గురించి కూడా మేము కనుక్కొని చేస్తూ ఉంటాము. సీజర్ ఐటమ్ అయితే ఎక్కువగా ఉంది ఇప్పుడు డిమాండ్. అంటే ఇంకా జనంలోకి రాలేదు అన్నదే మన దగ్గర ఎక్కువ ఉండాలి. అంటే జనాలు ఎక్కువగా ఏ సీరియల్ని చూసి కూడా ఆ సీరియల్ మోడల్స్ తీసుకొస్తారండి. సీరియల్లో ఇప్పుడు ఒక్కొక్క సీరియల్ ఈ దండ ఉంది, ఆ మోడల్ మాకు కావాలని ఫోటో తీసుకొస్తారు. మేము ఆ మోడల్ కూడా తయారు చేసి ఇస్తుంటాము. మేము మామూలుగా అంటే ఇలా పెడుతుంటాం, షార్ట్ వీడియో పెడతాము. షార్ట్ వీడియోలో మా నెంబర్ ఇస్తాం, కాంటాక్ట్ నెంబరు. వాట్సాప్లో మెసేజ్ పెడతారు. మెసేజ్ పెట్టి దాన్ని బట్టి మనకు వాళ్ళు ఫోటో పెట్టిన దాన్ని బట్టి ఆర్డర్ తీసుకొని మనం పంపిస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఈ తీగ దండలు ఉన్నాయి కదండి, ఈ దండల్ని మనం విడిగా రా మెటీరియల్ ఇచ్చి ఈ దండ తయారు చేసి ఇవ్వమంటామండి. అలాగా మనకు చేసి ఇస్తూ ఉంటారు. అంటే ఒక దండ తయారు చేసినందుకు మనం వాళ్ళకి పర్చేస్ అంటే ఈ దండ కింతని మనం ఇస్తుంటాము. ఇంకొంచెం డెవలప్ చేసుకోవాలి, ఇంకా ఫాస్ట్గా ఏ మోడల్ వస్తుంది అనే దాన్ని మనం తొందరగా గ్రహించి ఆ మోడల్ ఇంకా మార్కెట్లోకి తీసుకెళ్లాలనేది మా ఒపీనియన్. ఇంకొంచెం డెవలప్మెంట్ కోసం మాకు ఏదన్నా ప్రభుత్వం తరపు నుంచి ఆర్థిక అంటే ఏదన్నా సబ్సిడీ లోన్స్ అలాంటివి ఏమన్నా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. పొగాకు పంటకు గిట్టుబాటు ధర కోసం వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 16న కనిగిరి ఆర్డీఓ కార్యాలయం, 17న ఒంగోలు కలెక్టరేట్ వద్ద పొగాకు రైతు దీక్ష చేపడుతున్నట్లు వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి తెలిపారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో గిట్టుబాటు ధరల కోసం పొగాకు రైతు దీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు. పొగాకు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఎం చంద్రబాబు 2 సార్లు బోర్డు అధికారులు, టొబాకో బోర్డు ప్రతినిధులతో సమావేశమయ్యారు. కిలో 200కు తగ్గకుండా కొనమన్నారు. కానీ కంపెనీలు పొగాకు తక్కువ ధర కొంటున్నారని ఆరోపించారు. నో బిడ్లు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం 1000 కోట్లు కేటాయించి రైతుల వద్ద ఉన్న పొగాకు కొనుగోలు చేసి పొగాకు రైతులను ఆదుకోవాలని అన్నారు. జడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మ, నాయకులు చుండూరు రవిబాబు, మంత్రుల బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంటు రైతులకు అండగా ఉండకుండా నానా రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితుంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పొగాకు పండించే రైతులందరూ కూడా ఈరోజు లక్షలాది మంది పండించిన పంట గిట్టుబాటు ధర లేక, రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయలేక చాలామంది రైతులు మొత్తం రోడ్ల మీదకి వచ్చేసారు. వాళ్ళు పండించిన పొగాకు మొత్తాన్ని తగలేస్తున్నారు. ప్రతి రైతుకి కళ్ళల్లో రక్తం వస్తుంది. మేము పండించిన పంట గిట్టుబాటు ధర లేదే, మేము తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్నాము. ఈ గవర్నమెంటు నిమ్మకు నీరెత్తినదిగా చూస్తూ ఉంది, కానీ అధికారులతో మాట్లాడుతుంది, కానీ ఈ కంపెనీలతో మాట్లాడుతుంది, కానీ అట్లీస్ట్ రైతుల పక్షాన పోరాటం కోసం, రైతులు మద్దతు ఇవ్వడం కోసం ఏ ఒక్క చర్య చేయకుండా అంతా అధికారుల మీద పడేస్తున్నారు. అంతా ఈ పర్చేజ్ చేసే వాళ్ళ మీద, కంపెనీ మీద పడుతున్నారు తప్ప రైతులకి న్యాయం చేయట్లేదు. ఈ గవర్నమెంటు దున్నపోత మీద వర్షం పడే విధంగా ఉంది కాబట్టి, రైతులకి ఏ న్యాయం చేయట్లేదు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా రైతుల పక్ష పోరాడుతుంది కాబట్టి వాళ్ళు కనీస గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ఈ నెల 16వ తేదీ 17వ తేదీ కనిగిరిలో 16వ తేదీ ఉదయాన్నే 10 గంటల నుంచి 4 గంటల వరకు ఆర్డీఓ ఆఫీస్లో, అదేవిధంగా 17వ తేదీ ఈ నెల 17వ తేదీ ఒంగోలులో కలెక్టర్ ఆఫీస్లో దగ్గర ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు రైతులను ఆదుకోమని చెప్పేసి ఈ గవర్నమెంట్ దిగి వచ్చి మార్కెట్ ద్వారా పర్చేజ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ 2 రోజులు దీక్షా కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట్లాడితే మేము రైతుల కోసం అండగా ఉంటామని చెప్పేసి ఎలక్షన్లప్పుడు రకరకాలుగా ఓట్లు వేయించుకున్నారే, ఈ రాష్ట్రంలో కానీ రైతులు పడే కష్టాలు మీకు కనిపించట్లేదా?
గ్రామ పారిశుధ్యానికి గ్రీన్ అంబాసిడర్లు అందిస్తున్న విశిష్ట సేవలు వెలకట్టలేనివని జిల్లా పంచాయతీ అధికారిని అనుపమ అన్నారు. సంతనూతలపాడు పంచాయతీలో డిపిఓ అనుపమ తనిఖీలు చేశారు. నమస్తే పథకం కింద పారిశుధ్య కార్మికులను సన్మానించి కూరగాయలు అందజేశారు. పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య బీమా, సామాజిక భద్రతా పథకాల గురించి అవగాహన కల్పించారు. నమస్తే వేస్ట్ పికర్స్ యాప్లో పారిశుధ్య కార్మికుల వివరాల నమోదుపై అవగాహన కల్పించారు. ఈ పథకం ప్రధానంగా వ్యర్థాలను సేకరించే కార్మికులు, పారిశుధ్య కార్మికులకు వృత్తిపరమైన గుర్తింపు కల్పిస్తూ ఫోటో ఐడి కార్డులు, పీపీఈ కిట్లు, సామాజిక భద్రత, ఆరోగ్య ప్రయోజనాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడం ద్వారా వారిని సాధికారికంగా చేయడానికి ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకం అని డిపిఓ వివరించారు. గ్రామంలో ప్రతిరోజు తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సక్రమంగా సెగ్రిగేషన్ చేసి గ్రీన్ అంబాసిడర్లకు అప్పగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ అభివృద్ధి అధికారులు, గ్రీన్ అంబాసిడర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సో మీకోసం మన ప్రభుత్వం నమస్తే అనే ప్రోగ్రాం తీసుకొచ్చింది. ఈ పథకం కింద మిమ్మల్ని అందరినీ కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఈ పథకం కింద నమోదు చేసినప్పుడు మీ పథకాన్ని మీరు సక్రమంగా వినియోగించుకోవడం కోసం మీ యొక్క వివరాలతోటి మనకి యాప్లో నమోదు చేయడం జరుగుతుంది. మీకు ఓటీపీ వస్తుంది. బయట ఎవరికి ఓటీపీ చెప్పొద్దు. మీ ఆర్పీ గారు మీరు ఎవరైతే మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నారో వాళ్ళకి మీరు దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మీరు ఓటీపీ చెప్పి రిజిస్టర్ చేయించుకుంటే కనుక మన కుటుంబంలో ఎప్పుడైనా ఎవరికైనా ఇబ్బంది వస్తే ఆసుపత్రుల్లో మనకి 5 లక్షల వరకు నగదు రహిత, మీరు నగదు ఇవ్వక్కర్లేదు, నగదు రహిత వైద్య సదుపాయాన్ని పొందడానికి మనకు అవకాశం ఉంది. మీకు ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు కావాలి, తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక మనకి సెంటర్ కూడా ఇచ్చేది 144-78. మీరందరూ మనకి ఎప్పటికప్పుడు డిస్ప్లే అవుతూనే ఉంటుంది. మీరు దీన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోక్కర్లేదు. ఆ పంచాయతీలో ఎవరినైనా చెప్తారు. మార్కాపురం మండలం పెదయాచవరం గ్రామంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సమక్షంలో 20 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కుల మతాలకు అతీతంగా టీడీపీని ఆదరించాలని కోరారు. తన సొంత 15 కుటుంబాల వారిని వేదిక మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ పది కుటుంబాల పైన పార్టీలో చేరుతూ తెలుగుదేశం పార్టీ ప్రజలకు అందుబాటులో ఉంది, పనిచేస్తా ఉంది. మీ నాయకత్వాన్ని సమర్థిస్తాం, మీ నాయకత్వాన్ని మేము బలపరుస్తామన్నట్టు ఈరోజు పార్టీలోకి వస్తున్నటువంటి భూదాల కుటుంబీకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా, మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే భూదాలతో వాళ్ళతో పాటు వచ్చే ఇతర కుటుంబాలను కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా కొద్ది నిమిషాల్లో చదువుతాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో పరిపాలన చూశారు. బటన్ నొక్కినామనే తప్పితే రెండోది మేము ఈ ఊరికి పని చేసినామని చెప్పుకునేది ఒక్కట్లేదు. యాచవరం గ్రామానికి మొదటి నుంచి ఏం చేసినా నేనే చేసుకుంటూ వచ్చా. ఈ ఊరు నా దత్తత గ్రామము, నా సొంత గ్రామం మాదిరిగా భావించాను. దాని ప్రకారం ఏదొచ్చినా ముందు మన ఊరికే పెట్టుకుంటూ వచ్చా. ఆ రకంగా చేయటం వల్లనే మామూలుగా ఏ ఊర్లో పెట్టినా 10-12% మాత్రమే పెన్షన్లు ఉంటాయి. అటువంటిది మీ పంచాయతీలో 20% పెన్షన్లు ఉన్నాయి, 18% ఉన్నాయి. 360 పైచలకు పెన్షన్లు ఇప్పించగలుగుతా ఉన్నాం. 480 మంది పైచలకు అన్నదాత సుఖీభావ వేయించగలుగుతా ఉన్నాం. సుమారు 400 పైచలకు తల్లికి వందనం మన ఊర్లో వేయించగలుగుతా ఉన్నాం. ఇవే కాకుండా మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య యాచవరం నుంచి బోడంపాడు తారు రోడ్డు ఏమంటే ఎవడు పట్టించుకున్న వాళ్ళు బాధ. ఎందుకనంటే మీ అందరికీ తెలుసు, ఈ గ్రామం మొదటి నుంచి నాకు అనుకూలంగా ఉంటున్నటువంటి గ్రామం కాబట్టి మిమ్మల్ని వివక్షతోటి చూడటమే కాకుండా మీకు ఒక్క పని కూడా చేసినటువంటి పాపాన పోల. అటువంటిది
వచ్చిన వెంటనే మన ఊరి మీద దృష్టి పెట్టాం. ఈ యొక్క యాచవరం గోడపాడు రోడ్డు తార్ రోడ్డుగా చేయించగలిగాం. 1,50,00,000 పెట్టి అది చేయిస్తాం. తార్ రోడ్డుని 20 లక్షల రూపాయలు పైచలకు సిమెంట్ రోడ్లు వేసాం. ఇంకా 32 లక్షల రూపాయలు పెట్టి పంచాయతీ బిల్డింగ్ మొట్టమొదటిసారిగా పంచాయతీ బిల్డింగ్ ను పూర్తి చేశాం. మన గ్రామాన్ని హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులందరినీ లక్షాధికారులు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువగా పండ్ల మొక్కలు మన గ్రామానికి కూడా ఇవ్వమని చెప్తా ఉన్నాం. ఈ హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులందరూ కూడా వారు పండించిన పంటలకు పండ్ల మొక్కల ద్వారా పండ్ల తోటలకి మంచి రేట్లు రావాలా, డైరెక్ట్ గా పొలాల్లో నుంచే యార్డుకు తీసుకుపోయే విధంగా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఈరోజు మన నియోజకవర్గంలో గ్రామాలలో పల్లెలకు రోడ్లు అంటే తార్ రోడ్ మెటల్ రోడ్లు ఉన్నటువంటి పొలాల్లో గుండా పోయేటువంటి రోడ్లకి తార్ రోడ్లు వేపిస్తా ఉన్నాం. 80 రోడ్లు పైచలకు మన గ్రామం మన మార్కాపురం నియోజకవర్గంలో వస్తాం. జ్యేష్ఠమాసం అమావాస్య తిథిని పురస్కరించుకొని ఒంగోలు శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో సుదర్శన శ్రీ లక్ష్మీ నారసింహ యజ్ఞాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పంచామృతాభిషేకం జరిపించారు. అర్చక స్వామి నాగార్జునాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. దోర్నాల మండలం చింతల గిరిజన గ్రామానికి సమీపంలోని గాజుల మోటు ప్రాంతంలో అంకమ్మకు చెందిన ఆవు మృతి చెందిన స్థితిలో అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు. ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు ట్రాప్ కెమెరాలను పరిశీలించగా ఆ ప్రాంతంలో పెద్ద పులి సంచరించినట్లు నిర్ధారించారు. మేతకు వెళ్లిన ఆవుల మందపై పులి దాడి చేసి చంపినట్లు గుర్తించారు. మృతి చెందిన ఆవు యజమానికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందజేస్తామని అధికారులు తెలిపారు. పులి సంచారంతో చింతల గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, పశువులను అడవి అంచులకు మేతకు తీసుకువెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మళ్లీ ప్రారంభమైన సౌదీ హూతీ ఆర్గనైజేషన్ పరస్పర దాడులు, గల్ఫ్లో బగ్గుమన్న ఉద్రిక్తతలు. సీఎం చంద్రబాబుకు ఏపీ అమరావతి జేఏసీ కృతజ్ఞతలు. తమ సమస్యలకు పరిష్కారం చూపినందుకు ధన్యవాదాలు. పల్నాడు జిల్లా వినుకొండలో విషాదం. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో 2 పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ఆందోళన. ప్రభుత్వం పట్టించుకోకుంటే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరిక. డి న్యూస్లో నేటి మాట. ఈ ప్రపంచంలో నిజాలు మాట్లాడేది 3: చిన్నపిల్లలు, తాగుబోతులు, కోపంతో ఉన్నవారు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.